మహేష్ బాబు గారి గురించి ప్రత్యేకంగా వెళ్ళవచ్చు. మహేష్ బాబు గారి కోసం అయితే ఈ సినిమాకి అయితే వెళ్ళవచ్చు. ఎందుకంటే రమ్యకృష్ణ గారిని మన బాహుబలి తర్వాత అంత మంచి యాక్టింగ్ ఈ సినిమాలో అయితే కనిపించడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అది వినపడుతుంది, ప్రకాష్ రాజ్ గారి డైలాగులు కానీ పాత సినిమాలో అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్ అనమాట ఆయన యాక్టింగ్ గురించి. ఈ ఇందులో ఉన్న సినిమాలో యాక్టర్స్ గురించి చెప్పుకోవడానికి పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ మంచిగా యాక్టింగ్ స్కిల్స్ పరంగా, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. శ్రీలీల యాక్టింగ్ అయితే అల్టిమేట్ అన్న. ఇంకా ప్రకాష్ రాజ్ గారు డైలాగులు కానీ లేదా రావు రమేష్ గారు కానీ చెప్పే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమాలో. అసలు మనందరం కూడా ఈ సంక్రాంతికి అందరికీ ఒక కనులు విందనమాట. ఈ సంక్రాంతికి ప్రకాష్ రాజ్ గారు, ఎరా మీ అమ్మ ఏమన్నా గుళ్ళో దేవత అనుకున్నావా, అత్తమాటు వెళ్ళిపోతున్నావు, అది పెద్ద రాక్షసురా, ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయన్నమాట సినిమాలో. మన రావు రమేష్ గారు చాలామంది కామెడీ పరంగా చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా అయితే బాగుంది. అన్నా మూవీకి స్టార్ మూవీ వచ్చి నేను రివ్యూ అయితే నేను 3 ఇస్తున్నాను అన్న. 3 అంటే నేను అటు ఐపిచ్చు బ్లాక్ బస్టర్ అని చెప్పట్లేదు, ఇటు డౌన్ అని కూడా చెప్పట్లేదు. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మహేష్ బాబు గారి కోసం అయితే చూడొచ్చు, అందులో ఉన్న యాక్టర్స్ కోసం అయితే చూడొచ్చు. మనం కంటెంట్ పరంగా చూసుకుంటే మీకు అందరికీ రొటీన్గా అనిపించవచ్చు, అయినప్పటికీ బాగుంది సినిమా. టోటల్ సూపర్ అన్న. ఓకే, థ్యాంక్స్.